నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కీర్తనలు 119, 105. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెనని యోహాను తన సువార్త ద్వారా తెలియజేయుచున్నాడు. వాక్యము ఈ భూమికి పునాది వేయక మునిపే ఉంది. వాక్యము దేవుని యొద్ద ఉన్నదని యోహాను ప్రకటిస్తున్నాడు. వాక్యము సజీవమైనది, బలమైనది, శక్తివంతమైనది. తప్పు మార్గంలో నడుస్తున్న వారికి, పాప మార్గంలో ప్రయాణిస్తున్న వారికి తమ వంకర మార్గములను సరిచేసుకోవడానికి వాక్యము ఎంతో తోడ్పడుతుంది. నీవు నడుస్తున్న మార్గము సరైనదో కాదో నిన్ను హెచ్చరిక చేసేది దేవుడి వాక్యమే. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో జరిగిన వాటిని, జరుగుతున్న వాటిని, జరగబో సంగతులను క్షుణ్ణంగా తెలియజేయుచున్నది బైబిలు. దేవుని కట్టడలు, ఆయన సూత్రాలను, దేవుడు ఉపదేశించిన ఆజ్ఞలను, అనేక విశ్వాసుల గురించి, దేవుని రాజ్యం గురించి, వైజ్ఞానిక విషయాలను బైబిల్ తెలియజేయుచున్నది. దేవుని వాక్యము మన ఎదురుగా ఉన్నప్పుడు నిలకడలేని ఈ లోకంలో ప్రతిరోజు మనకు వచ్చే సమస్యల విషయంలో నుండి బయటపడడానికి వాక్యము సహాయం చేస్తుంది. మనకు శాశ్వత సంతోషాన్ని, సంతృప్తికరమైన మార్గంలో వెళ్ళడానికి వాక్యము నీకు సహాయం చేస్తుంది. వాక్యం అనే దీపం నీ చేతిలో ఉన్నప్పుడు నీవు నడుస్తున్న త్రోవలో ఏ ఆటంకము లేకుండా ఆ దీపపు వెలుగులో సురక్షితంగా నడవగలవు. అట్టి వాక్యము ఎల్లప్పుడూ నీకు తోడై ఉండును గాక. ఆమెన్.